హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో నిమజ్జనోత్సవ కోలాహలం నెలకొంది. నిమజ్జనానికి భారీగా తరలివచ్చిన గణనాథులతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడుతోంది. వేలాదిగా విగ్రహాలు ట్యాంక్ బండ్కు తరలిస్తున్నాయి. చిన్న పెద్ద లేకుండా అందరూ ఉత్సాహంగా ఈ నిమజ్జనోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈలలు కేకలతో సందడి చేస్తున్నారు. వినాయక నిమజ్జన శోభయాత్రలు అన్ని మండపాల నుంచి ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ట్యాంక్ బండ్ మీద సికింద్రాబాద్ వైపు వెళ్లే ప్రాంతాన్ని మనం చూస్తున్నాం. పూర్తిగా ఈ ప్రాంగణం అంతా పూర్తిగా కిక్కించిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. గడిచిన ఏడాదితో పోల్చుకుంటే ఈ వైపు ఏదైతే సికింద్రాబాద్ కు వెళ్లే వైపు ఉందో ఈ వైపు పూర్తిగా భారీగా గణపతులు వచ్చినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే గడిచిన ఏడాదితో పోల్చుకుంటే ఇప్పుడు కొన్ని విగ్రహాల సంఖ్య పెరిగాయి. ఆ విగ్రహాల సంఖ్య పెరిగిన క్రమంలో విగ్రహాల నిమజ్జనానికి కూడా కొంత ముందస్తుగానే వచ్చినట్టు అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అక్కడ ట్యాంక్ బండ్ లోపలికి వెళ్లే ప్రాంగణం వద్ద ఒక బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆ బారికేడ్ల వద్ద ఏ వినాయక విగ్రహానికి అయితే టోకెన్లు ఇచ్చారో ఆ విగ్రహానికి సంబంధించినటువంటి టోకెన్ నెంబర్ తో పాటు విగ్రహం వచ్చినటువంటి ప్రాంతం ఇలాంటి వివరాలన్నింటినీ నమోదు చేసుకున్న తర్వాతనే ఆయా విగ్రహాలకు ఏర్పాటు చేసినటువంటి క్రేన్ల వద్దకు విగ్రహాలను తరలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే పూర్తిగా ఈ సికింద్రాబాద్ కు వైపు వెళ్లే ట్యాంక్ బండ్ మీద పూర్తిగా జనసందోహం కనబడుతూ ఉంది. మధ్యలో ఏర్పాటు చేసినటువంటి బారికేడ్ల వద్ద ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించడంతో పాటు ఏ ప్రాంతానికి ఏ క్రేన్ కి వెళ్ళాలి అనే అంశాలను కూడా వారికి వివరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే వినాయక నిమజ్జనానికి ఇప్పటికే కొంత ఉత్సాహ సందడి కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంతమంది పిల్లలు వినాయక నిమజ్జనానికి కూడా వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం. చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎట్లా ఉంది వినాయక నిమజ్జనం? వినాయక నిమజ్జనం ఎట్లా ఉంది, ఎట్లా జరుగుతుంది? బాగా జరుగుతుంది. బాగుంది. అయితే చిన్న పెద్ద తేడా లేకుండా గణపతి నిమజ్జనానికి వచ్చినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పటి వరకే అంటే మనం ఇప్పుడున్నటువంటి సమయానికి విగ్రహాల సంఖ్య భారీగా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే 4-5 గంటల సమయంలో విగ్రహాల తాకిడి ట్యాంక్ బండ్కు ఎక్కువగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే వినాయకుడి నిమజ్జనానికి సంబంధించి అటు పోలీస్ యంత్రాంగం ఇటు జిహెచ్ఎంసీ అధికారులు చేపట్టినటువంటి చర్యలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి చర్యలతో పాటు సెక్యూరిటీకి సంబంధించినటువంటి సమస్యల మీద కూడా పోలీసులు అధికారులు చాలా గట్టి నిఘాను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ట్యాంక్ బండ్ సికింద్రాబాద్ కు వెళ్లే వైపు పూర్తిగా వినాయక విగ్రహాలతో వచ్చే భక్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్ గా వినాయకుల తాకిడి ఇప్పటి నుంచే మొదలవుతుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి.